కర్కాటక రాశి వారికి ఈరోజు మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు వసూలయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వీరి ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఊహలన్నీ కూడా నిజమవుతాయి. ఆధ్యాత్మిక చింతన కూడా ఈ రాశి వారికి అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. సమస్యలు కూడా తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులు శుభవర్తమానాలు అందుకుంటారు. విద్యార్థులు మంచి మార్కులను మంచి ర్యాంకులను సాధిస్తారు. మహిళలకు గత కొంతకాలంగా కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు తీరుతాయని చెప్పవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. ధనురాశిలో శని సంచరించే ఈ 2.5 సంవత్సరాల పాటు ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఏంటంటే షష్టమంలో శని ప్రవేశం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే 6వ ఇంట శని కొంతవరకు మిశ్రమ ఫలితాలను అందిస్తాడు. కానీ ఆరోగ్యపరమైన చికాకులు కొంతవరకు ఎదురవుతాయి. అదేవిధంగా ఉద్యోగ వర్గాల వారు ఎవరైతే ఈ రాశి వారో వారికి కూడా కొంతవరకు పై అధికారులతోటి కొంతవరకు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండు విషయాల పట్ల ప్రధానంగా ఈ సమయంలో కర్కాటక రాశి వారు జాగ్రత్త వహించాలి. ఏదేమైనప్పటికీ కూడా శనిగ్రహ దోష నివారణ కోసం, శనిగ్రహం వల్ల అనుకూల ఫలితాలు రావడం కోసం ప్రతి నిత్యం కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం, శనివారం ఉపవాస నియమాన్ని పాటించడం కర్కాటక రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రతితుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిళ్లు కూడా అధికమవుతాయి. కష్టానికి తగిన ఫలితం కూడా కనిపించదు. భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా గడుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులు అందిన అవకాశాలు సైతం చేదారడం వల్ల ఆందోళన చెందుతారు. విద్యార్థులకు కూడా ఈరోజు కాస్త చికాకుల మధ్య గడుస్తుంది. మహిళలు కుటుంబ సభ్యులతోటి విభేదిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. సింహరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక శని ధనురాశిలో సంచరించే ఈ 2.5 సంవత్సరాల కాలం పాటు ప్రధానంగా అర్ధాష్టమ శని దోషం వీరికి తొలగిపోయిందని చెప్పవచ్చు. అంటే గత కొంతకాలంగా అర్ధాష్టమ శని దోషం ఏదైతే ఉందో అది సింహరాశి వారికి ఈ రోజు నుంచి తొలగిపోయింది. పంచమ స్థానంలో అంటే 5వ స్థానంలో శని, అదేవిధంగా 2వ స్థానంలో గురువు యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రెండు కూడా శుభకారకాలుగా చెప్పవచ్చు. కాబట్టి సింహరాశి వారికి గత కొంతకాలంగా ఉన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా శనిగ్రహ దోష నివారణ కోసం సింహరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని యథాశక్తిగా జీవితాంతం పూజించడం వల్ల కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ప్రధానంగా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందకపోవడం వల్ల ఈరోజు ఇబ్బంది పడతారు. పనుల్లో జాప్యం, బంధువుల నుంచి కూడా విమర్శలు అధికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు త్రుటిలో తప్పిపోతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారి అంచనాలు పూర్తిగా తప్పుతాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. సినీ కళాకారులకు కూడా అనుకోకుండా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. మనం గత కొద్దిగా శకున శాస్త్ర విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కొంతమందికి శకునాల పిచ్చి అధికంగా ఉంటే కొంతమంది శకునాలను పూర్తిగా నమ్మకపోయేవారు కూడా ఉన్నారు. కొంతమంది కొన్ని సందర్భాల్లో వారికంటే నచ్చిన శకునాలను నమ్మడం, మరికొన్ని వాటిని నమ్మకపోవడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రధానంగా మనందరికీ కూడా పిల్లి శకునం అంటే భయం ఎక్కువ. అంటే మనం ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరి వెళ్ళేటప్పుడు మనకు పిల్లి ఎదురొచ్చిందనుకోండి, ఆ ప్రయాణాన్ని మానుకోమని చెప్పేసి మన పెద్దలు చెప్తారు. మరి ఎందుకు ఇలా చెప్పారు? అసలు మనం ప్రయాణానికి వెళ్తుంటే పిల్లి మనకు ఎదురుగా వచ్చినంత మాత్రాన్నే మనకు ఆ రోజు చేయబోయే కార్యక్రమాల ఆటంకాలు, సమస్యలు వస్తాయి. అసలు మన మహర్షులు ఇటువంటి ఒక విధి విధానాన్ని కానీ, ఆచారాన్ని కానీ, లేదా ఒక శకునాన్ని కానీ ఎందుకు ఏర్పాటు చేశారు, దాన్ని మనం పాటించాలా వద్దా అన్న అంశాల గురించి మొట్టమొదటిగా తెలుసుకుని ఆ తర్వాత ఈ పిల్లి శకునం గురించి మరికొంతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే పూర్వకాలంలో చూసినప్పుడు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎక్కువ కూడా నడక మార్గం మీద వెళ్ళేవారు, అంటే నడిచి వెళ్ళేవారు అని చెప్పవచ్చు. ఈ పిల్లి వల్ల మనకు ప్రధానంగా వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే ఈ పిల్లి ఒకరింట్లో పెంపుడు జంతువుగా ఉన్నప్పటికీ కూడా ఇది ఒకరింట్లో ఉంటూ స్థిరంగా ఉండదు. దానికి ఆకలి వేస్తుంటుంది, ఆహారం కావాలి, పాలు కావాలి, ఎలుకలు కావాలి. కాబట్టి ఈ పిల్లి ఏం చేస్తుందంటే ఒక గ్రామం తీసుకున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఎక్కువగా తిరుగుతుంటుంది. మిగిలినటువంటి జంతువుల విషయానికి కానీ, పశుపక్షాదుల విషయానికి కానీ వస్తే ఇంత సమస్య ఉండదు.
ప్రధానంగా ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ పిల్లి ఏంటంటే అంటువ్యాధులు ఉన్న ఇంటికి లేక ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మరొక ఇంట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లి వలన ఆ అంటువ్యాధులు ఆ ఇంట్లోకి కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు అధికంగా ఏర్పడతాయన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అంటే ఏంటంటే పిల్లి నడిచి వచ్చింది అనుకుందాం, పూర్వకాలంలో మట్టి రోడ్లు ఉండేవి ఎక్కువ కూడా చెప్పాలంటే కూడా. అదేవిధంగా ఇంట్లో ఇప్పట్లో మనకు మొజాయిక్ ఫ్లోరింగ్ అను లేకపోతే టైల్స్ ఫ్లోరింగ్ అని ఈ మధ్య పూర్వకాలంలో లేదు కాబట్టి ఈ మట్టి మీద పిల్లి నడిచినప్పుడు ఏమవుతుందంటే అది ఉదాహరణకు ఒక అనారోగ్య సమస్య ఉన్న ఇంట్లో నుంచి వచ్చి ఇంకొక ఆరోగ్యంగా ఉన్న వారి ఇంట్లోకి వచ్చిందనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లి యొక్క అడుగుజాడలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఎప్పుడైతే నడవడం ప్రారంభం చేస్తే అటువంటి అంటువ్యాధులు మనకు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని మన మహర్షులు పెద్దలు గుర్తించి ఇటువంటి నియమాలు ప్రధానంగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి ప్రయాణమై వెళ్ళేటప్పుడు పూర్వకాలంలో అంటే చెప్పులు కానీ షూస్ కానీ ధరించేవారు కూడా చాలా తక్కువ అని చెప్పవచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నివసించేవారు కాబట్టి ఈ పిల్లుల యొక్క బెడద వారికి అధికంగా ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రయాణమైన వ్యక్తికి అంటువ్యాధులు సోకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ పిల్లి శకునానికి ఎక్కువగా మన పెద్దలు ప్రాధాన్యతనిచ్చారని కూడా కొంతమంది చెప్తుంటారని చెప్పవచ్చు. అంటే దీని వెనక ఉన్నటువంటి శాస్త్రపరమైన అంశం, శాస్త్రీయపరమైన అంశాలు రెండింటినీ గమనించినప్పుడు కూడా మనకు ప్రధానంగా తెలిసేదంటే పిల్లి వలన ఏంటంటే ఒకరి ఇంటి నుంచి మరొకరికి అంటువ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ కాలానికి దాన్ని అన్వయించుకొని చూస్తే ప్రధానంగా పిల్లుల సంఖ్య మిగతా జంతువుల సంఖ్య మనకి ఏ విధంగా తగ్గిపోతుందో రోజు రోజుకు కూడా పిల్లుల సంఖ్య కూడా తగ్గిపోతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనం అందరం కూడా ప్రధానంగా చెప్పాలంటే చెప్పులు వేసుకుని బయట వెళ్తున్నాం, షూస్ వేసుకుని బయట వెళ్తున్నాం, అంటే ఈ అంటువ్యాధులను కొంతవరకు నివారిస్తున్నాం. కానీ పూర్వకాలంలో చూసినప్పుడు ఏంటంటే ప్రధానమైనటువంటి అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో కలరా కానీ మసూచి కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి త్వరితగతిన వ్యాధులు అంటుకుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇటువంటి అంటువ్యాధుల వల్ల పూర్వకాలంలో చూస్తే గ్రామంలో ఉన్నవారు చాలామంది మరణించేవారని చెప్పొచ్చు. ఈ వ్యాధి ఎవరన్నా బయట నుంచి వారి బంధువులు పరామర్శకొస్తే వారికి కూడా ఈ వ్యాధి సోకి వారి గ్రామానికి వెళ్ళిన తర్వాత దీనివల్ల ఇది కూడా ఇంకొకరికి అంటుకొని ఆ గ్రామంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం పూర్వకాలంలో ఎక్కువ కూడా చూడవచ్చు. అంటే ఈ అంటువ్యాధులు ప్రధానంగా కలరా మసూచి ఇటువంటివి ఏదైతే ఉన్నాయో దీనివల్ల మొత్తం ప్రజలు ఇబ్బంది పడేవారు. ప్రధానంగా ఈ అంటువ్యాధులు ఒకరి నుంచి ఒకరికి సోకడానికి ప్రధానమైనటువంటి అంశాల్లో పిల్లిని ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే అది ఒకరింట్లో నుంచి ఇంకో ఇంట్లోకి వెళుతుంటుంది. అదేవిధంగా ఉదాహరణగా మనం పాలు అక్కడ పెట్టామనుకోండి, పిల్లి పాలు తాగుతుంటుంది. ఆ తర్వాత కొద్దిగా పాలందులో మిగిలాయి అనుకోండి, మనకు తెలియదు అనుకోండి, పిల్లి ఆ పాలను కొంతవరకు తాగిందని ఆ పాలను మళ్ళీ ఇంట్లో వారు తాగేవారు. ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు ప్రధానంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రధానంగా పిల్లి శకునానికి మన పెద్దలు ప్రాముఖ్యతనిచ్చారు. ఎప్పుడైతే పిల్లి నడిచి వెళ్ళిన తర్వాత ప్రయాణాన్ని కొంతసేపు వాయిదా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ అడుగుజాడలు కొంతకాలానికి అవన్నీ కూడా బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అవి కొంతవరకు కూడా నిర్వీర్యం అయిపోతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత నడిచి వెళ్ళే ప్రయత్నాలు చేయడం వల్ల పెద్ద ఇబ్బంది లేదు. మరి ఆ కాలంలో ఇటువంటి వ్యాధులకు సంబంధించి ఒక మంచి నియమాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఈ కాలంలో మనం ఎంతవరకు ఆచరించాలి, ఎంతవరకు ఆచరించకూడదు అని చెప్పేసి మన ప్రేక్షకులు తమకు తాముగా నిర్ణయం తీసుకోవాలి. ప్రధానంగా మనకు అనారోగ్యాన్ని కలిగించేవి ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పి మన పెద్దలు ఏం చేశారంటే కొన్ని నియమాలు ఆ కాలానికి అనుసరించి పెట్టారు. మరి వాటిని పాటిద్దామా లేదా, ఈ కాలం మనం ఎటువంటి శుచి శుభ్రత పాటిస్తున్నాము అన్న అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని దేన్ని పాటించాలి, దేన్ని పాటించకూడదు అన్న అంశాలను కొద్దిగా మనం శాస్త్రపరంగా ఆలోచించేస్తే మనకి ఇవన్నీ కూడా అర్థమవుతాయని చెప్పవచ్చు. అంతేకాని మన మహర్షులు చెప్పిన దాన్ని, పూర్వీకులు చెప్పిన దాన్ని కేవలం ఇదంతా కూడా ఒక మూఢనమ్మకంగా కొట్టిపారడానికి వీల్లేదు. చూడండి, ఆ రోజు పిల్లి వల్ల ఇన్ని సమస్యలు వస్తాయి అన్న ఉద్దేశంతో మన మహర్షులు ఇటువంటి నియమాలు ఏర్పాటు చేశారు. ఇదే కార్యక్రమంలో గత కొద్ది రోజుల క్రితం తుమ్ముల విశిష్టత గురించి కూడా తెలుసుకున్నాం కదా. అంటే ఏంటంటే తుమ్మినప్పుడు అది కూడా ఒక అంటువ్యాధి అవ్వడం వల్ల ఒకరి నుంచి వారికి అంటుకునే అవకాశం అధికంగా ఉంది కాబట్టి అప్పుడంటే పూర్వం ఇంత వైద్య సౌకర్యాలు హాస్పిటల్స్ లేవు కాబట్టి మనకు అటువంటి నియమాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికి కూడా జలుబు ఉన్నప్పుడు అంటే స్కూల్ పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ టీచర్స్ చెప్తారు ఈ అబ్బాయికి జలుబు ఎక్కువగా ఉందండి, ఈ కొంతకాలం స్కూల్కి పంపొద్దండి అని చెప్తారు ఈ కాలంలో కూడా. ఎందుకంటే ఇతర పిల్లలకు కూడా అది జలుబు అంటుకుంటుంది, ఆ తర్వాత ఇబ్బంది పడాలని చెప్పేసి. కాబట్టి నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం. అదేవిధంగా శకున శాస్త్ర రీత్యా మనం ఏదైనా ఒక ముఖ్యమైన పని ప్రారంభం చేసేటప్పుడు కానీ లేదా ప్రయాణమై వెళ్ళేటప్పుడు కానీ పిల్లి మనకు ఎదురుగా కానీ అడ్డంగా కానీ వస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా పుబ్బా నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించవచ్చు, ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయకూడదు అన్న అంశాలు.